కాపాడగల దేవుడు. ఇదిగో సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి అక్కడ నడిపించిన దేవుడు. రాతి నుండి నీటిని పుట్టించిన దేవుడు. ఎడారిలో గడ్డి పోల్చుకోవడం మొదలైనటువంటి ఆ ప్రాంతంలో 40 సంవత్సరాల కాలం పాటు పోషకమైనటువంటి శ్రేష్టమైనటువంటి భోజనాన్ని పెట్టినటువంటి దేవుడు. ఈ రోజున నీ కుటుంబంలో ఏదైతే అవసరమై ఉందో, నీ కుటుంబంలో ఏదైతే ఇబ్బందులుగా నీవు ఫీల్ అవుతూ ఉన్నావో, ఏదైతే నువ్వు పొందుకునేటువంటి పరిస్థితులు నువ్వు ఉన్నావో, తప్పనిసరిగా హృదయం విప్పి మనసు విప్పి పశ్చాత్తాప హృదయంతో ఆ దేవుడిని అడుగుదాం. దేవుని తండ్రి, ప్రేమగల సర్వేశ్వర, నేను ముందు నిలబడేటువంటి యోగ్యత లేదయ్యా. తప్పనిసరిగా నా యొక్క పశ్చాత్తాపాన్ని ముందు తెలియపరుస్తూ ఉన్నానయ్యా. అనేకమైనటువంటి చీకటి శక్తుల ద్వారా, అనేకమైన చీకటి పనుల ద్వారా నీవిచ్చే అనుగ్రహాన్ని ప్రభు నేను పోగొట్టుకున్నానయ్యా. ఈ సమయంలో మళ్ళా తిరిగి పొందుకోవడానికి నేను వచ్చానయ్యా. ఇదిగో భక్తుడైనటువంటి యోగు విశ్వాస పరీక్షలో అనేకమైనటువంటి పోగొట్టుకున్నాడు. ఈ రోజు తన విశ్వాస పరీక్షలో పోగొట్టుకున్నాడు. కానీ ఈ రోజు నేను చేసినటువంటి పాపం వల్లే ప్రభు నా కీర్తిని పోగొట్టుకున్నాను, నా పేరును పోగొట్టుకున్నాను, నా ప్రఖ్యాతిని పోగొట్టుకున్నాను, నా సమస్తాన్ని కూడా పోగొట్టుకున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి సమస్త యోగ్యతను పోగొట్టుకున్నాను, సమస్తాన్ని కూడా పోగొట్టుకుని ప్రభు ఈ రోజున సిగ్గుమాలిన బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. ఈ రోజున ప్రభు తప్పనిసరిగా ప్రభు ఎందుకు అయోగ్యమైనటువంటి జీవితం, నవ్వులు పాలైనటువంటి జీవితంతో ప్రభు నేను బాధపడుతూ ఉన్నానయ్యా. నిజమే ప్రభు, ఎందుకంటే నా పరిస్థితి కేవలము ప్రభు నేను ఏం చేశానో తెలియక, ప్రభు ఎలా ప్రవర్తించానో తెలియక